హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు 360 స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మహాభారతంలో ఉన్న ఒక అద్భుత కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మీరు ఎన్నో అద్భుతమైన పురాణ గాథలు, మహనీయుల జీవిత విశేషాలు తెలుసుకోవచ్చు. తన గాంధీవంతో కురుక్షేత్ర యుద్ధంలో అజేయురుగా నిలిచిన వీరుడు అర్జునుడు. కానీ అలాంటి మహావీరుణ్ణే యుద్ధంలో ఓడించి ప్రాణాలు తీసిన ఒకే ఒక్క యోధుడు ఎవరో తెలుసా? అది మరెవరో కాదు, ఆయన సొంత కుమారుడు బభ్రువాహనుడు. అసలు తండ్రి కొడుకులు ఎందుకు యుద్ధం చేసుకున్నారు? అర్జునుడు మరణించడానికి గల శాపం ఏమిటి? ఈ అద్భుతమైన కథను ఈ వీడియోలో చూద్దాం. ద్వాపరయుగంలో అర్జునుడు సంవత్సరం పాటు బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ భరతఖండం మొత్తం తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన తూర్పు ప్రాంతమైన మణిపుర రాజ్యానికి చేరుకున్నారు. అక్కడ ఆయన జీవితంలో ఒక కీలక మలుపు ఎదురవుతుంది. మణిపుర రాజు వీధుల్లో తిరుగుతున్న అర్జునుడు ఆ రాజ్యపు రాజకుమారి చిత్రాంగదను చూశాడు. ఆమె కేవలం అందగత్తె మాత్రమే కాదు, యుద్ధ విద్యల్లో ఆరితేరిన వీరనారి. ఆమె తేజస్సును చూసి మోహించిన అర్జునుడు ఆమెను వివాహం చేసుకోవాలనే కోరికతో ఆ దేశపు రాజు చిత్రవాహనుణ్ణి కలుస్తాడు. అర్జునుడి ప్రతిపాదన విన్న చిత్రవాహనుడు ఒక వింతైన షరతు విధిస్తారు. దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే, మణిపుర వంశంలో పూర్వం శివుడి వరం వల్ల ప్రతి రాజుకు ఒక కొడుకు జన్మించేవాడు. కానీ చిత్రవాహనుడికి మాత్రం విచిత్రంగా చిత్రాంగద అనే కుమార్తె మాత్రమే జన్మించింది. ఆమెను తన కొడుకులాగే పెంచి రాజ్యానికి వారసురాలను చేశారు. అందుకే మణిపుర రాజుని అర్జునుడు వివాహం కోసం చిత్రాంగదను అడిగినప్పుడు ఈ కఠినమైన షరతు విధించారు. ఆ షరతు ఏమిటంటే, అర్జున, నా కుమార్తెను మీకిచ్చి వివాహం చెయ్యాలి అంటే మీకు పుట్టే కుమారుడు మణిపుర రాజ్యానికే చెందాలి. వాడు నా వంశాన్ని నిలబెట్టే వారసుడు అవ్వాలి. ఆ బిడ్డపై తండ్రిగా నీకు ఎలాంటి హక్కు ఉండదు. దీనిని అంగీకరిస్తేనే ఈ వివాహం జరుగుతుంది అని పలికారు. పాండవ వంశీయుడైన అర్జునుడు చిత్రాంగదపై ఉన్న ప్రేమతో ఆ కఠినమైన షరతును అంగీకరించారు. దీనినే శాస్త్రాల ప్రకారం పుత్రికా ధర్మం అంటారు. అంటే కూతురుకు పుట్టిన కొడుకును దత్తత తీసుకోవడం ద్వారా వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం. అర్జునుడు ఆ రాజ్యంలో 3 ఏళ్ల పాటు ఉండి చిత్రాంగదతో సంసార జీవితం గడిపాడు. వారిద్దరికీ జన్మించిన కుమారుడే బభ్రువాహనుడు. ఒప్పందం ప్రకారం అర్జునుడు తన తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళే సమయంలో చిత్రాంగదను తన కుమారుడైన బభ్రువాహనుడిని మణిపురలోనే వదిలి వెళ్తారు. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తారు. ఆ యాగాశ్వాన్ని రక్షిస్తూ అర్జునుడు దేశ దేశాలు తిరుగుతూ ఉంటారు. అతనితో పాటు కర్ణుడి చిన్న కుమారుడైనటువంటి వృషకేతువు కూడా ఉంటారు. యుద్ధం తర్వాత అర్జునుడు వృషకేతువును తన సొంత కొడుకులాగా చూసుకుని అతనికి విలువిద్యలో అత్యున్నతమైన శిక్షణ ఇస్తారు. ఆ యాగాశ్వం తిరుగుతూ మణిపుర రాజ్యానికి చేరుకుంటుంది. అప్పటికే బభ్రువాహనుడు ఆ రాజ్యానికి రాజు. తన తండ్రి వచ్చారని తెలిసి సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి అర్జునుడికి పాదాభివందనం చేస్తారు. కానీ అర్జునుడు అది చూసి కోపగిస్తారు. అర్జునుడు అహంకారంతో, నువ్వు ఒక క్షత్రియుడివి, యుద్ధం చేయకుండా ఇలా పండితుల్లాగా నాకు స్వాగతం పలుకుతావేమిటి? ఇది వీరధర్మం కాదు, పిరికితనం అని అవమానిస్తారు. సరిగ్గా అప్పుడే అర్జునుడి మరో భార్య అయినటువంటి నాగకన్య ఉలూపి అక్కడ ప్రత్యక్షమవుతుంది. తండ్రికి ఎదురు తిరిగి యుద్ధం చేయమని బభ్రువాహనుని ప్రేరేపిస్తుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రి కొడుకుల మధ్య భీకర యుద్ధం మొదలవుతుంది. అర్జునుడి తరపున వృషకేతువు యుద్ధానికి వస్తారు. బభ్రువాహనుడు మరియు వృషకేతువులు ఇద్దరూ గొప్ప వీరులు కావడంతో యుద్ధం చాలా గొప్పగా సాగుతుంది. బభ్రువాహనుడు ప్రయోగించిన ఒక శక్తివంతమైన బాణం తగిలి వృషకేతువు మరణిస్తారు. తన ప్రియమైన శిష్యుడు, అన్న కొడుకు మరణించడంతో అర్జునుడు తీవ్ర శోకానికి గురవుతారు. వృషకేతువు మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అర్జునుడే స్వయంగా యుద్ధానికి వస్తారు. అర్జునుడు మహాపరాక్రముడు. తన కొడుకు మీద జాలి, దయ, దాక్షిణ్యం లేకుండా యుద్ధం చేస్తారు.
చివరికి బభ్రువాహనుడు ప్రయోగించిన శక్తివంతమైన బాణం అర్జునుడి రొమ్ముకు తగిలి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విరుస్తారు. తండ్రి చనిపోయారని తెలిసి బభ్రువాహనుడు షాక్తో మూర్ఛపోతారు. తన భర్త మరణానికి కారణమైన ఉలూపిని చిత్రాంగద నిలదీస్తుంది. అప్పుడు ఉలూపి అసలు రహస్యం చెబుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముణ్ణి అర్జునుడు అన్యాయంగా చంపారని, దానికి ప్రాయశ్చిత్తంగా వసువులు అర్జునుడికి మరణశాపం ఇచ్చారని వెల్లడిస్తుంది. ఆ శాపం నుంచి విముక్తి కలగాలంటే సొంత కొడుకు చేతిలోనే అర్జునుడు చనిపోవాలి. అందుకే ఉలూపి ఈ యుద్ధాన్ని జరిపించింది. వెంటనే ఉలూపి నాగలోకం నుంచి మృత సంజీవిని మణిని తెప్పించి అర్జునుడి గుండెలపై పెడుతుంది. అద్భుతం! అర్జునుడు తిరిగి ప్రాణాలతో లేచి నిలబడతారు. శాపం తొలగిపోవడంతో కుటుంబం అంతా ఒక్కటవుతుంది. ఆ తర్వాత బభ్రువాహనుడు హస్తినాపురానికి వెళ్ళి ధర్మరాజు చేసే అశ్వమేధ యాగంలో పాల్గొంటారు. ఈ విధంగా అనుకోకుండా జరిగిన అర్జునుడి మరణం మరియు పునర్జీవనం ఒకవైపు శాప విమోచనాన్ని, మరోవైపు తండ్రి కొడుకుల బంధం యొక్క గొప్పతనాన్ని నిరూపిస్తూ మహాభారతంలో ఒక కీలకమైన ఘట్టంగా నిలిచిపోయింది. చూశారుగా, మన పురాణాల్లో ప్రతి యుద్ధం వెనుక ఒక ధర్మం, ప్రతి మరణం వెనుక ఒక ఘోరార్థం ఉంటుంది. ఈ కథ ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. ఇలాంటి అద్భుతమైన కథలను మరింత ఆసక్తికరంగా తెలుసుకోవాలంటే తెలుగు 360 స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.